అందరికీ అవుతుర్లేండి తర్వాత అన్ని సెట్. అందరికీ నమస్కారం. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో నెంబర్ 80 డేటెడ్ 5/7/2023లో మెడికల్ కాలేజ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గద్వాలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్కి. తర్వాత జీవో నెంబర్ 162 16/9/2023లో దానికి బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. ఒక 183 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కళాశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నిన్ననే ఈరోజు 11/1/2024 ఈ గౌరవ ముఖ్యమంత్రి వారు మన గద్వాల జిల్లాకి ప్రిన్సిపాల్ని అలాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మాజీ ముఖ్యమంత్రి గారికి, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ మేము నిన్ననే రివ్యూ చేసినాం. మాకు సమాచారం అంటే ఈ అకాడమీకి స్టార్ట్ చేయాలని వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మన హెల్త్ మినిస్టర్ కలవడం వల్ల కొంత డబ్బులు కూడా అక్కడ 300 బెడెడ్ హాస్పిటల్ NHM ద్వారా గతంలో మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి 39 కోట్ల రూపాయలు గతంలో అంటే 2021 అంటే జీవో నెంబర్ 149/3/11/21లో మనము గతంలో ఉన్న అప్పట్లో గత ప్రభుత్వం అప్పట్లో ఇలా ప్రీతి సిజన్ ఉన్నప్పుడు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా 300 బెడెడ్ హాస్పిటల్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. కొత్త స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోన గతంలో 300 పడకల ఆసుపత్రి కూడా గద్వాల నిర్మాణం కంప్లీట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ల కొరికి 189 కోట్లు కూడా నిధులు ఇవ్వడానికి జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కలుపుకొని మనము మెడికల్ కాలేజ్ ఈ ఇయర్లో అకాడమీగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోన మళ్ళీ ఈరోజు ప్రిన్సిపాల్ కూడా అలాట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ఈ 300 బెడెడ్ కంప్లీట్ అయ్యి దాంట్లోనే అంటే ఈ కళాశాలకి సంబంధించిన క్లాసెస్ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెడికల్ కాలేజ్ టెండర్ ప్రక్రియగానే వల్ల కొంత సమయం పడుతుంది. అంతలోపల ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోన అలా మొన్ననే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేసే విధంగా ఈరోజు ప్రిన్సిపాల్ ఇవ్వడం జరిగింది. వారికి మంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాన్ని మేము మార్చి 1st వీక్లో ఇనాగ్రేషన్కి పెట్టడం జరుగుతుంది. మార్చి 1st వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇన్వైట్ చేస్తాం. అలా మార్చి 1st వీక్లో కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన వల్ల ఇనాగ్రేషన్, ఫౌండేషన్స్ అవల్ల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ 3rd బ్యాచ్ నడుస్తుంది. నర్సింగ్ కాలేజ్ పనులు కూడా జరుగుతుంది. ఆ నర్సింగ్ కాలేజ్ కూడా ఒక 6 monthsలో కంప్లీట్ దశలోకి వస్తుంది. దానివల్ల కూడా కొంత ప్రయోజనం. నర్సింగ్ కాలేజ్ ఈరోజు 3rd ఇయర్ ప్రైవేటు బిల్డింగ్స్లో నడుస్తుంది. దాని పూర్తి స్ట్రక్చర్తో దాని కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అన్ని రకాలుగా మీరు నిన్న చూసినారు, చాలామంది ప్రెస్ మిత్రులు అలా ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయింది. అతి త్వర అంటే 13 నెలల్లో అత్యంత రికార్డులో మేము 300 బెడెడ్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా ఈ 300 బెడ్ ద్వారా ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మనకి 500 బెడ్లు అవసరం ఉంటుంది. 180 బెడెడ్ ఆల్రెడీ హాస్పిటల్ ఉంది. ఇది 300 బెడెడ్తో ఇంకా కొత్త హాస్పిటల్ కూడా ఒక 500 బెడెడ్తో ఈ మెడికల్ కాలేజ్కి అనుసంధానంతో మన కొత్త హాస్పిటల్ కూడా వస్తుంది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకి, ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ నడిగడ్డ ప్రాంతం అనేది రాష్ట్ర ముఖ్యమైన అంటే హైదరాబాద్ సిటీకి 190 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల మనం ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య హెల్త్ పరంగా ఏ సమస్య వచ్చినా అక్కడ కర్నూలు పోతాం, ఇక్కడ కర్ణాటక రాయచూరుకు పోతాం. మళ్ళీ ఈ 2 రాష్ట్రాలకు పోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ అసౌకర్యాన్ని తీర్చాలనే ఉద్దేశంలో గతంలో ముఖ్యమంత్రి గారు గద్వాల మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం, మెడికల్ కాలేజ్ జీవో ఇవ్వడం జరిగింది.
దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేస్తుంది. అలా ఖచ్చితంగా గద్వాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. గద్వాల్లో అన్ని వర్గాల ప్రజలకి అంటే ఇప్పటివరకు చాలామంది సంశయంలో ఉన్నారు మెడికల్ కాలేజ్ రాదని. ఏ ప్రభుత్వాలు వచ్చినా గతంలో వచ్చిన ప్రభుత్వానికి అభివృద్ధి అనేది మన నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి అనేది చేసుకుంటాం. ఇక్కడ స్థానికంగా నన్ను కూడా ప్రజలు గెలిపించినారు. ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి ఏ విధంగా సౌకర్యాలు గత ప్రభుత్వంలో ఏ విధంగా బడ్జెట్ తీసుకురాగలిగినామో అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని సౌకర్యాల వరకు ఈ ప్రభుత్వంలో తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మన అభివృద్ధి ధ్యేయంగా గద్వాల అభివృద్ధి చెందాలి. గద్వాల ఉన్న ప్రజలకు మనం ఇప్పటివరకు కూడా ఎంతో అన్యాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాకనే మనం అభివృద్ధి అనేది కొంత ముందుకు సాగినాం. దాన్ని కంటిన్యూ ఏ ప్రభుత్వంలో తీసుకొస్తాం. నాకు ఆ ధైర్యం ఉంది. ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఖచ్చితంగా నేను అభివృద్ధి అనేది మీకు ఎటువంటి చిన్న సమస్యలు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం అభివృద్ధి చేసే దాంట్లో. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులకి మనకి చాలా భిన్నంగా ఉంటాం. మనం అందరినీ కూడా కలుపుకోలుతో ఉన్న మాకు రాజకీయాలు ఏ విధంగా ఎన్నికల సమయంలో రాజకీయాల పట్ల ఏ విధంగా చురుకుగా పాల్గొంటాం, అభివృద్ధి కూడా అదేవిధంగా చురుకుగా పాల్గొని అభివృద్ధిని కూడా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం.